Subscribe to Color Frames. చెన్నై సూపర్ కింగ్స్ ఎంఎస్ ధోనీని 4 కోట్లకు నిలుపుకుంది. గతంలో 12 కోట్లు ఇచ్చినప్పటికీ వచ్చే సీజన్లో ధోనీ అన్క్యాప్డ్ ప్లేయర్గా బరిలోకి దిగనున్నాడు. అన్క్యాప్డ్ ప్లేయర్ నియమం ప్రకారం ఫ్రాంచైజీ ధోనీతో 4 కోట్లతో డీల్ కుదుర్చుకుంది. ధోనీ కెప్టెన్సీలో ఆ జట్టు 5 ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుంది. అయితే గత ఏడాది మహీ తన కెప్టెన్ బాధ్యతల్ని రితురాజ్ గైక్వాడ్కు అప్పగించాడు. గైక్వాడ్ సారథ్యంలో చెన్నై ఆకట్టుకోలేకపోయింది. ప్లే ఆఫ్ రేసులో ఆర్సీబీ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే వచ్చే సీజన్ ధోనీకి చివరి ఐపీఎల్ అంటున్నారు. ఈ క్రమంలో టైటిల్ గెలిచి ఘనంగా వీడ్కోలు పలికేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ప్రతి ఏడాదిలానే వచ్చే సీజన్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్ హాట్ ఫేవరెట్ గానే బరిలోకి దిగబోతోంది. పైగా జట్టులో భారీ మార్పులే జరిగాయి. మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రైట్ టు కార్డును ఉపయోగించి డెవన్ కాన్వేను 6 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది. గాయం కారణంగా గత సీజన్ కు దూరమైన కాన్వే 2023లో గైక్వాడ్ తో కలిసి ఓపెనింగ్ చేసి చెన్నైకి బలమైన ఆరంభాన్ని అందించాడు. కాన్వే ఇప్పటి వరకు మొత్తం 23 మ్యాచ్ల్లో 141.28 స్ట్రైక్ రేట్ మరియు 48.63 సగటుతో 924 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు కాన్వే ఒక్కసారి కూడా వికెట్ కీపింగ్ బాధ్యతను తీసుకోలేదు. కానీ అంతర్జాతీయ స్థాయిలో న్యూజిలాండ్ కు కీపర్ గా రాణించాడు. సో ధోనీ స్థానంలో కాన్వే కీపర్ గా చెన్నైకి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. కాన్వేతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ వంశ్ బేడి అనే యువ ఆటగాడిని 55 లక్షలకు డ్రాఫ్ట్ చేసింది. ధోనీ ఆధ్వర్యంలో అతనికి కీపర్ గా శిక్షణ పొందే అవకాశం లభించనుంది. భవిష్యత్తులో వంశ్ బేడి చెన్నైకి కీపర్ గా రాణించే అవకాశం ఉంది. అయితే మెగా వేలంలో ఆటగాళ్ల కొనుగోలు ధోనీ డైరెక్షన్ లోనే జరిగింది. ధోనీ ఐపీఎల్ కి రిటైర్మెంట్ ఇచ్చినా చెన్నైకి మెంటర్ గా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే జట్టును బలంగా తయారు చేసే పనిని కొంచెం ఎర్లీగానే మొదలు పెట్టాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.